ఆ కరుణల్ల పుట్ట గజ్జల్ల వరి కింద అదో కన్న తల్లి నీళ్ళే కన్నం లేక అది అర్థం పడిపోతున్నదో అడవి లోపల కన్నా తల్లి సంగతి అడవి లోపల ఉండని మరి అడవి లోపల కన్న తల్లి సంగతి ఉండంగా అడవికి పరవడి భాగం అందు ఏ ఊరు ఏ పల్లె ఏ రజం అరనాడు కనుక ఊరిలో తొమ్మలను వాడు పెట్టేదాకా కరెంటు రాగబండి కట్టుకుని తొమ్మిది శివలింగి బిడ్డ నెంబర్ పెట్టుకోని ఆయన తొమ్మిది పట్టుకొని బాధ పట్టుకోని అయ్యో తర్వాత ఉన్నాడు కొండల తొమ్మిది శివలింగి ఎప్పుడు ఉండడమా అయ్యో వాళ్ళు వచ్చేతమా వచ్చి వరకల్లో శరణాల పుట్ట గంటల పెరిగిన కన్నతాన్ని అన్నం లేక నీళ్ళు ఎప్పుడు పడిపోయి ఉన్నాడు వంటలు బిడ్డ హృదయాలు పల్లలేదు అటువంటి పడి లోపలి వంటలు కూడా రాసుకున్న ఒకదాని ఉన్నమాని అడవి లోపల ఊళ్ళేది పల్లెలేదు అడవి లోపల ఒంటరి ఒక్కటి అడవిలో ఉన్నదని చెప్పి బడినగిన్ను అడవిలో వేడి ఖర్చుడు బిడ్డని ఇది ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం ఉన్నాయి బిడ్డా ఇది ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం ఉన్నది ఎందుకొరకు ఈ కరణల్ల పుట్టగా చల్లమరి కింద ఉన్న బిడ్డని ఖర్చున బాధ ఏంది అయ్యా అడవి లోపల ఒక్కదాని ఉంటానంటున్నావు వెనుక చూడబోతే ఏరు పాడబడ్డది ముందు చూడబోతే బాయి పాడబడ్డది అయ్యలేని బిడ్డలైతే అందరమ్ములు నాకు లేరు మా నాయన దోసకాయనున్నా నాకు తల్లి తోడ ఉట్టినలు లేకపాయ తల్లి తోడ ఉట్టినలు లేకపాయనయ్యా కోల నా దగ్గర కట్టిన కట్టబడి నా సుఖమని ఎందు తండ్రి ఎక్కడికి పోతాందో నాకు తెలియదు కానీ మీ ఎంట నేను వస్తావో నాయన కన్న బిడ్డ లెక్క కాదు నాయన పనులన్నీ ఎత్తని కన్న బిడ్డ లెక్క ఏం పడి నేను వస్తాను చెప్పిన పని ఎత్తానా కడుపుకు అన్న వల్ల ఓ నాయన కట్టుకోని బట్ట ఇస్తే ఓ నాయన కట్టుకోని బట్టలు నాకు తీర్థ మక్కలు లేదు బట్టె మక్కలు లేదైనా మాట వరకు వరకు జాలి గుండె తెల్లు ఉన్నది గుండెలకు బెల్లు అంటే బిడ్డ మీకు తాను తొమ్మరులో మీకు ఉన్న బిడ్డ మీకు దూరం రాళ్ళ గురువు లెక్క మీద ఉన్నది బిడ్డ బిడ్డ తొమ్మరలో ఊరు రాడు పెడతాం కానీ మీకు మాట లోపల మీరు ఎక్కువ బిడ్డ ఆయన దొంగ శివునికి ఏమనుకుంటాడు బిడ్డల బిడ్డ నాకేదో బిడ్డ రాదుకోవాలరా ఓ బిడ్డ బాధపడవోకు భయపడవోకు మా ఎంబడి నువ్వురా మేము ఆట ఆడొచ్చే వరకల్లా 3 గుడాలు ఉంటాం 3 గుడాలు కావాలి ఉండే మేము వచ్చే వరకు అన్నం వండి పెట్టమని చెప్పిండు అలనాడు కనుక ఆడవిలో దేవుడు ఎప్పటి పెట్టుకుని తొమ్మల్లో పోతా ఉన్నాడు అలనాడు దొమ్మరు శివలింగం దేవుడు ఎప్పటి ఎత్తుకుని పోతాడు మరి వాళ్ళ సంగతి కనుక అక్కడ ఉండని అలనాడు కనుక మరి పుష్పాంగ నగరం లోపల
కన్న తల్లి దానికి పాపాకు పోదు ఈగలు పట్టగలి తోగలు గడ్డ గంజు వస్తాడు సారు లోపల మాత్రం కలకల కలకల కన్నీరు పెడతాడు తల్లిదండ్రి మాత్రం పుష్పంగా వాళ్ళ కాతలి కాతలది మరి ఇలా సంగతి ఇక్కడ ఉండగా నడువు లెక్క చీర రాదు వైపాల రాదు నడువుల రాదు లెక్క చీరికల రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు రాజ్యం వైపాల రాదు మంత్రి రావాలని కలతో చూస్తున్నాడు భారీ మంత్రి రావన్నా సుక్కర్ వాళ్ళయ్య ఏం చెప్తారా సారీ ఇయ్యాల నేను పెళ్లి చేస్తున్నా మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నాడు కావాలి ఏంది ఏం చేసుకుంటావు పెళ్లి చేసుకోవాలి నీకు ఏమన్నా ఉన్నదా ఎందుకు అప్పుడే గట్ల అయిపోయా మళ్ళీ పెళ్లి ఎందుకు నీకు అప్పుడు పెళ్లి ఎక్క పెళ్లి జరిగింది కాదు అయితే గాయేజీలే మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తేనే మళ్ళా పెళ్లి ఎట్టున్న మంచిదేరా నాకు కలకట్టం తెచ్చేదే కావాలిరా ఇప్పటికున్నా ఆ రోజులనే బలవంతంగా దొరికిందంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందిరా నీకు అప్పుడే కట్టినప్పుడల్లా పిల్లని దొరుకుతుంది గట్ట కూర్చేయాలి నన్ను నా డబ్బు రొట్టెలే కదా బస్ బస్ పైగా నీ కుర్చీలో కూర్చున్న మొత్తం ఎప్పుడైనా నీవు కుర్చీ దుమ్ముడదా తూడతారు నువ్వు కూర్చోవాలి చెప్పాలి బస్ బస్కే ఇప్పుడు కూర్చో బద్మాస్కే అరే నువ్వు ఇక అలా కూర్చున్నావు అనుకో నువ్వు ఎటు పోయితే వాడవు ఇక అలా కూర్చో ఇట్లా కూర్చో సుంకరవాడ ఈ పిమానం మొత్తం పోగాలి అయ్యా అయ్యా సారీ నేను పెళ్లి చేసుకున్నది కావాలి వాళ్ళు ఎవరిస్తారా నీకు బొచ్చడు మంది ఇస్తారా నాకు నా పేరు ఎప్పుతేనే చాలరా మధ్యలో కూడా పోయారు రంజ కొడుకు నీ నీ పేరు చెప్తారు అదే ఈ ఊరికి వచ్చినాం కదా మళ్ళీ ఒకసారి బందే ఎందుకురా నీ పేరు చెప్పినా కానీ మళ్ళీ రానిస్తారా నేను కథకు కూడా విలువరే వెలిగా ఒక ఫోన్ ఏంది ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటాను అసలు ముచ్చట చెప్పు పిల్లెత్తు ఎండు బంగారం ఎవరిస్తున్నా వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలి ఆమె ఎట్లున్నా మంచి అది గుడ్డిది అయితే గుండె అయితే కొట్టదైతే నువ్వు అసలు ఈ రాజులలో ఉట్టపోని నువ్వు అంటే నా చూసి నేర్చుకోరి అందరూ పెళ్లి కానీ పొలం ఉండరా అయ్యో అందరూ అనుకుంటారు పొలం ఆరకట్నం లేదు అసలు పెళ్లి చేసుకోకూరి పిల్లగా ఆరకట్నం కూడా పెళ్లి చేసుకునేవు పోరు ఎట్లా మధ్య డబ్బు తెచ్చా పోరు కావాలి ఇవాళ డబ్బుకునే విలువ మనుషులకు ఉన్నదా లేదు పైసలు పిలిచి మల్లయ్య అయ్యా నా చిత్రపటాలు చేతికి ఇస్తాను నా కత్తి కంకులం కట్టుకొని కళ్యాణం చేసుకొని రాలి ఒక్కవేళ పిల్ల లేకుంటే ఈ రాజ్యం లోపల అడుగు వ్యక్తి రా ఈ మెడక తలకాయలు ఉండే కోసి ఎటువైనా కట్టమేనా అరే పిల్ల గురించి అని పోదాం వాడు వరాలు ముత్యాలు ఎట్లా ఇచ్చాను మనం ఉంచుకొని సప్పటికి ఇటు మొక్కలు రాకుంటే ఎక్కడికి ఇదే బాధిన వేరే ఊళ్ళు కట్టుకుంటాడు వస్తాడు మీకు ఎన్ని బంగారం ఇస్తాను కదా నీ జేబులకి వెళ్ళి పట్టుకొని పోవాలి పిల్లలు తీసుకొని వచ్చినాక నీ పోకపోతే అడిగా అచ్చపడిన తర్వాత నీకు చెప్పారు కదా అయితే చేయిపోయిగా నేను లేని వాడు ఎవడు వచ్చి బీట మీద తాళి కడతాడో ఎవడు వచ్చి నువ్వేందుకురా మేము లేవురా అభయం అభయం అయిపోయినా కాలు అడుగురా ఇక్కడ నుంచి ఒక మాడి ఎప్పుడైతే వాళ్ళు పొలం అవుతాం చట్ట అవుట్ నీకే దిక్కు దిగులేదు అయ్యా పిల్లని ఇచ్చుకోడు అంటే అవుట్ ఎందుకురా ఫంక్షన్ హాల్ చేసుడే
ఇంటికాడ కాదు ఇది పంచరా అంటే నేను చెప్పుడు ఇక అలనాడు 10 మంది లోపల మాడవలి కిండు హత్యాలు రాదు మైపాలు చిత్రపటాలు పట్టుకున్నారు కనుక చేతుల్లో పట్టుకోవాలి ఇళ్ళ రాజ్యాలు కొల్ల దేశ పిల్ల చాడల్లో పోతానని అలనాడు మంత్రి రామన్నా ఎట్లా పోతున్నాడో బలిరామయ్య బల్లాన్ని పట్టం చేయడం వచ్చిండు అయ్యో బలాలు మీరు లోపల పిల్లున్నారయ్యా ఇక పిల్లతో పని లేదు కానీ మరి 16 పండుగలకు ముందు అత్తమ్మ రావాలి అలా వాడు ఎప్పుడు చెప్తా పిల్లలు మాకు పడిస్తలేరు ఉత్తర కాలింగాల పట్ల వచ్చిండు అయ్యా కాలింగాల వారాలు మీ కన్న బిడ్డ ఉన్నదాడు పెళ్లి చేస్తా అన్నవారు ఏమన్నారు పెళ్లి చేస్తా అంటారు మరి రాజు చూడబోతే వాడు ఏమన్నా రాంగ 16 పండుగలకు అని చెప్పలేదా అది ఇప్పుడే సత్తా వాడు ఇప్పుడే సత్తా పట్టుకొని చిత్రపటాలు పట్టుకొని వాళ్ళు ఉన్నారు అయ్యో వాళ్ళు వజ్రం తునుక పేరుకే వజ్రవాది గాని దాని ఒకరి కాళ్ళేమో సల్లూరు ఒకటి కొల్లూరు చూస్తుంది ఒకరి చూస్తాను కుడికాని చూస్తాను చంద్రశీల మా దగ్గరికి వచ్చింది అయ్యా చంద్రశీల గారా అయ్యా బాంచని కాళ్ళు అయ్యా పుష్పరంగ రాదు మా రాదు మైపాల మారాదు మైపాల మారాలకు పిల్లని అడుగుతానికి వచ్చావు నువ్వు అన్న బిడ్డ వజ్రవుతున్నాడు కదా వజ్రం తునకరా బిడ్డ బాబా ఓ మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం కదా మా ముసలి పిల్లు ఎట్టున్నా మంచిగా మా కర కట్నం కావాలి పరిచయం అరకట్నం అప్పటికా నేను సంపాదించింది వచ్చాడు ఉన్నది నాకు ఒక్కతే బిడ్డ పిల్ల ముఖ్యమా నీకు బంగారం మాకు పిల్లతోటి పని లేదు పిల్ల ఎట్లా మంచిగా బంగారమే కావాలి మరి నా బిడ్డకు ఓటు కనబడుతుంది ఓటు కనబడదు బాబా 2 లేకుండా మంచిగా కాళ్ళు ఒట్లు ఎత్తది ఒట్లు లేవది ఏంటిది కాలు చేతులు లేకపోతే దేక్కుంటూ వచ్చింది పింఛన్ ఇస్తాం రాపిచ్చిన కొడతా బాబా వికలాంగులకి ఇంత పింఛన్ రాపిచ్చిన 4000 రూపాయలు వస్తాయి 35 కిలోల బియ్యం వస్తాయి ఇక ఒంటరి మహిళ అని ఇక వెట్టియలే ఇంకా అవా పిల్లతోటి మాకు పని లేదు ముళ్ళతోటి పని నీ బిడ్డను అందుకు ముళ్ళతో పని అంటే నా బంగళ చూస్తానా తరాల కూర్చున్న వ్యక్తిని బిడ్డ ఎన్ని బంగారం డబ్బిస్తాను బిడ్డని చెప్తారు పోవడే ఓ నా బిడ్డ అంటే మరి రంగబాబు లోపల కన్న బిడ్డ ఉన్నది
ఇక నా బిడ్డకి ఇష్టపడి చూపించేస్తా నా బిడ్డ పెళ్లి చేసేస్తా నా బంగారు ఇన్ని రోజులు బట్టి నా బిడ్డ పెళ్లి 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 అంటా అనుకోని రాజచంద్ర శ్రీరాజు చిత్రపడి ఆడబెట్టుకోని రంగమేళల్లో ఉంది కన్న బిడ్డ వజ్రవాసి వజ్రవాసి మేడికి వచ్చి నా బిడ్డ ఏంటి ఆపు పులి పండించినప్పుడే బిడ్డ వజ్రా ఎందుకు పిత్తన్నవే నా బిడ్డ బుజ్జరా మాట నచ్చిన తప్పులు కానీ నా బిడ్డ వచ్చిన తుడుక వచ్చినడు దారుణాన్ని బంగారు బంగారు దాది ఏం చెప్తున్నావు ఎందుకు ఎందుకు పిత్తినవే పిత్తుడు కాదురా ఎందుకు వచ్చామని నా బిడ్డ నా బంగారు ఏం గుల్లా నా బిడ్డ మంచిగా లేదా ఏమిటికుంటావు ఇగో కాకి పిల్ల కాకి ఉండి పిట్ట పిల్ల పిట్ట ఉండు మరి పొలగాళ్ళు నువ్వు తప్ప ఆగురా పొలగాళ్ళు కర్ర కొట్టిన పారేసుకుంటానా చెప్పు అయితే నా బంగారం ఏ బంగారం రాదు ఎటు వాస్తులేదు అది ఈ బంగారం కాదు అది ఏ వాస్తున్నది ఎటు వాస్తులేదు అది ఏంటి నువ్వు ఇంకా వాసుకెళ్ళవంటి బాగుంటావా రాజపట్ట నాలుగు ఎందుకు పిత్తిన అది చెప్పేది నువ్వు గంటే ఇన్ని రోజులు బట్టి నువ్వు ఏమన్నావు ఏమన్నావు బిడ్డను బిడ్డ నీ పెళ్లి చేస్తావు అనుకుంటాను కదా పెళ్లి చేస్తావు నీకు ఇగో బిడ్డ అబ్బా ఎక్కడ దాది సూపర్ ఏంటి సూపర్ సూపర్ మత్తి మత్తి కాలే పోయి మచ్చారు సూపర్ మత్తి నీ మట్టిగా అయిపోయింది ఏం చేయాలి అనారాత ఆగు ఆగు అరే బాపే బిడ్డ పెళ్లి పెళ్లి చేసుకుంటావా చేసుకుంటా పెళ్లి అయిపోయి సంవత్సరం దాది చేసుకుంటామే గాని నేను మా అత్తగారి ఇంటికి ఒక 6 నెలలు పోయేస్తా ఎందుకే మా అత్తే తొంతుదో మా మామే తొంతుదో కూతత్తా కచ్చబట్టి మరీ చేస్తుందా పోయిన తీరు మరి బిడ్డ నీ పిల్లలకి నచ్చింది కదా సూపర్ అయ్యా ఇదిగో నా బిడ్డ దాది నేనే పిల్ల కాదు దయమండి నీవు షుగర్ కథ ఇది కథ కాదు జోకులు కాదు ఇది కథలే ఉన్నది బిడ్డ ఏమంది
ఈ దానం పెట్టాలి కట్టపోయారు లంచపోయింది మల్లయ్య అయ్యా మీరు కోరుకున్నట్టు మీ రాజు మైపాల వరమేవుడు తరాల లోపల పెడితే పిల్ల ఒక్కెత్తు బంగారం ఒక్కెత్తాను ఆయన గవ్యం ముఖ్యం పిల్ల కాదు ఒక్కెత్తు కాదు 7 ఎత్తుల ధనం పంపుతాను ఇక నువ్వు నీకన్నా మంచోడు ఇవ్వలేదు 7 బంగారం బంగారం ఎండి బంగారం వరకు ముచ్చారు అరడాలు రంగుల బారుల 7 ఎత్తుల బంగారం ఇచ్చిండు భద్రవాదికి మైపాల కరగానికి 10 మంది దూరంగా రాజక్క చీరుకార కళ్యాణం చేస్తున్నావు 7 బల్లతనం పోతుంది మరి పచ్చడి బల్లాకి లోపల పెట్టుకొని మరి ఒక్క భారం పల్లెని అటువంటి కనుక మరి 7 మంది వాళ్ళు పచ్చడి బల్లాకి ఎత్తుకొని పుష్పంగా వెళ్ళిపోతున్నారు పిల్లలు ఎత్తుకొని ఎట్లా పోతున్నారో కన్నడలో దేవనందన వచ్చిండు అలా అట్లా నిన్నే కూర్చొని రాదు మైపాల మంత్రి వాళ్ళు వచ్చింది అయ్యా నీ పెళ్ళం అంటే పెళ్ళం కత్తిరం ఏంద్రా 7 నువ్వేంటి ఎంత బంగారం అడిగిన పిల్ల ఎత్తా నేను పిల్ల కంటే 7 ఎత్తులు ఎక్కువ పోసారు వాళ్ళు ఎట్లున్నది అనుకుంటాను ఏం బంగారు అంటే బంగారు పిల్ల ఎట్లున్నది అనుకుంటారు ఏ పిల్లతో పని లేదు అది ఎత్తుకున్నా మంచిది దాన్ని ఇంత బుట్ట పోసుదని అది ఏ గంగర వచ్చే పని చేయదు కానీ ఇక నీకే నచ్చుకోలేదు కానీ పిల్ల ఎట్లున్నది అనుకుంటారు ఏం పేరురా ఓ దాన్ని అరిక పాడియాను తాడి మట్టాను తాడి మట్ట ఎంత ఉంటుంది డబ్బులు వచ్చే లెక్క ఉంటుంది దాన్ని అరిక పాడియాను అయ్యా మైపాల రాజా నీ కొత్త ఇల్లు కట్టుకున్నావు అనుకో గుమ్మడికాయ కట్టుకోవడం అవసరం లేదు తీసుకుపోయి జబర్దస్త్ తాడేసి ఆ బిల్డింగ్ గిట్ట తరిగాయి అటు ఇక అట్లా తరిగేసాం అనుకో చూద్దరాదు గుమ్మడికాయ ఎట్లా కడతారు దానికోటి జోల తయారు చేయి సిక్కవ్వ సిక్కవలో కూర్చునే ఇది కథ అయిపోతుంది ఏ వచ్చింది ఇది కాదా పొద్దుంటాక తీసుకోపోతుంది కాలేసి రాలుమై బాలవారని ఏమనుకున్నాడు వజ్రవాదన వజ్రతుడు కనుక్కుంటాడు పని చేస్తుందా నా భార్య పని చేసి తింటది పడ్డది తునుక్క చూడ
గింత ముద్దుగా అవురా గింత వయసు ముద్దుగా నా పిల్లలు ఎంత ముద్దుగా ఊర్లో తిరుగుతావు నేను కాదు డెక్కు పాలేదు బువ్వదిన గుంజేంద్రా బంగారం మక్కడ బంగారము పెళ్ళం బాగోతాం బ్రహ్మదేవుడు నా కొరకే చెక్కిన పెద్దపాటు చేసే పెద్దవాడు చేస్తే చక్కగా వస్తుంది గాడి చిన్న బాగా చేస్తే చిత్రంగా అంకల్ తనకల్ బుజ్జి నువ్వు అక్కడ నేను ఇక్కడ నా ప్రేమ నేను ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ అక్కడ నేను ఇక్కడ మా ప్రేమ ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ అక్కడ నేను ఇక్కడ మన ప్రేమ ఎక్కడ నువ్వు అక్కడ నేను అక్కడ నేను ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ ముక్కులాగా ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించాలి ముక్కులాగా ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించాలి ముక్కులాగా ఉంటే ఆగు లక్ష్మి ముక్కులాగా ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించాలి ముక్కులాగా ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించాలి ముక్కు నుంచి ముట్టడాలి ముద్దు అక్కడ వేణు అక్కడ ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ మన కొరిక తీరేది ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ వాడితో 6 నెలల కన్నవాడు కదా అది గుంజేంద్ర ఏ పిల్ల నా పిల్లం మధ్య తులకరా ఏ పిల్ల ఏం పాడతావు రా దాన్ని చూసుకొని ఒకసారి చూసుకో చూస్తారా సిగ్గుపడుతుంది నా పిల్లం పొల్లేరా సిగ్గుపడుతుందంటే నువ్వు ఆగరాదు రా ఇప్పుడే ఏ పిల్ల కలగల సప్పుల్లో గాజులు తెస్తానే కలగల సప్పుల్లో గాజులు రంగు రంగుల వెహికల్ తెస్తానే కాలేసుకోవే పిల్ల మోదలు మీద కాదు ఎలాగెత్తాయి ఇక బాబుజీ ఒకసారి ముసుకుని చిలుకులకు ఎడవున్నవరా దొరకది బాబా చిత్తా భత్తా అంట काय होतं काय నిషేధన నిషేధ అవతో నిషేధ తినపోతే ఉంటే చూడపోతే पाय होतं पाय சொல்லிட்ட வை ఏం పాలు சொல்லி செய்யல
అవు మైపాలు కాదు ఏమన్నా అప్పుడు నాకు పిల్లతోని పని లేదు ముళ్ళతోని పని అన్నావు కాబట్టి అటువంటి పిల్లని నీకు ముళ్ళ కావాలి కానీ పిల్లతోనే ఏం అవసరం నీ ముళ్ళపాడు కాదురా జోక్తం నా ఇక్కడ తరాలు మరి అద్దు నీ అద్దు